Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jude, verse 24. ఈరోజు మన ధ్యానం కొరకు యూదా పత్రికలోని 24వ వచనం నుండి తీసుకొనబడింది. Unto him that is able to keep you from falling, and to present you faultless before the presence of his glory with exceeding joy. పట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమ కలుగునుగాక. This is one of the greatest benedictions in the Bible, that we could pray for each other to point each other to God. ఇది బైబిల్ గ్రంథంలో ఒక గొప్పదైనటువంటి ఆశీర్వచనం. ఒకరి ఎడల ఒకరి కొరకు ఒకరు మనం దేవునికి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ ఆశీర్వచనాలు మనం పలుకుతాం. Just think about the language that is used here. ఇక్కడ ఉపయోగించబడిన భాష శైలి ఒకసారి మీరు ఆలోచన చేయండి. Now to him who is able to keep you from stumbling or falling. నుండి తొట్టిల్లకుండా ఇప్పుడు మిమ్మల్ని కాపాడుటకును నిలవబెట్టుటకును. Don't we all need that today and tomorrow, each day at every moment? నేటి దినం రేపు అనుదినము అనుక్షణము కూడా ఇది మనకు అవసరం కాదంటారా? God keeps us from stumbling and falling. దేవుడు మన తొట్టిల్లకుండా పడిపోకుండా కాపాడేవాడు. Yeah, we are prone to stumble and fall. మనము తొట్టిల్లి పడిపోయేదానికి ఆస్కారం ఉంది. We need to fix our eyes continually on the only one who is able to keep us from stumbling and to present us blameless before the presence of his glory. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతూ తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబట్టే ఆ దేవుని వైపే మన దృష్టిని ఎడతెరిపి లేకుండా నిలిపి ముందుకు సాగిపోవాలి. God is able to do this. దేవుడు ఇది చేయగల దేవుడు. Oh, what a phrase it is. ఎంత మంచి మాట పదం ఇది. One day we are going to be in the presence of his glory with great joy. ఓ దినాన గొప్ప ఆనందంతో ఆయన సన్నిధిలో నిలవబడబోతున్నాం. Don't you long for that day when you are in the presence of the glory of God with great joy? దేవుని యొక్క మహిమాయుక్తమైన ఆ సన్నిధిలో గొప్ప సంతోషంతో ఉండాలనే ఆశ లేదా? God is able to bring you to that day blameless by his grace through the gospel. తన కృపను బట్టి సువార్త ద్వారా ఆ దినం కొరకు నిర్దోషులుగా ఆయన మనల్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. The only God who is able to do this is our Savior Lord Jesus. ఇది చేయగలిగినటువంటి దేవుడు ఒక్కడే, ఆయనే మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. God does it through Jesus Christ our Lord. దేవుడు దీనిని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఇది జరిగిస్తున్నాడు. So to him be the glory, majesty, dominion and authority before all time and now and forever. కాబట్టి మహిమయు మహాత్మ్యం ఆధిపత్యం అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. So let the picture here of just worship and praise and awe and fear and love toward God raising in a way that will never will it will end. ఇక్కడ ఉన్నటువంటి దృశ్యము ఆయనని ఆరాధిస్తూ ఆయనని స్తుతిస్తూ ఉండేది జీవితంలో ఇది ఎన్నటికీ కూడా అంతమైపోయేటువంటిది కాదు. When we meditate this portion a little bit in detail, ఈ భాగం మరింత వివరంగా ధ్యానం చేస్తే Jude's letter to the church is a letter of warning and exhortation. యూదా సంఘానికి రాస్తున్న ఈ పత్రిక వారిని హెచ్చరిక చేస్తూ వారికి సూచనలు ఇస్తూ రాస్తున్నమాట. It is a warning about the threats the church is facing. ఈనాడు సంఘము ఎదుర్కొంటున్న బెదిరింపులకు సంబంధించినటువంటి ఆ హెచ్చరికలు చేస్తున్నారు. It is an exhortation for the church to contend for the faith. సంఘము విశ్వాసము కలిగి ఉండాలని దాని కొరకు హెచ్చరిక చేస్తూ రాసిన పత్రిక. Jude is clear about the seriousness of the situation due to the false teachers and for those who would follow him after. అబద్ధ బోధకులు వారిని అనుసరించే వారికి ఎంతో తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిక చేస్తూ రాస్తున్నాడు యూదా. While Jude's letter is primarily focused on the responsibility of the church to be on guard and to stand firm, యూదా పత్రిక సంఘంలో బాధ్యత వహిస్తున్న వారు జాగ్రత్తగాను మెలకుగా ఉండాలి అని ప్రాథమికంగా వారిని ఉద్దేశిస్తూనే రాస్తూ Jude both starts and ends his letter with the declaration of the foundational truth. యూదా ఇక్కడ పునాది సత్యాలతోనే ఆయన ఆరంభిస్తూ ముగిస్తున్నాడు కూడా. God will keep those who are his from falling away. కాబట్టి దేవుడు తనవారు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన తొట్టిల్లకుండా పడిపోకుండా కాపాడువాడు. While we are often called to strive for holiness and make our call and election sure, అనేక పర్యాయాలు మనము పరిశుద్ధులముగా ఉంటూ మన పిలుపును
మన ఎన్నికని నిశ్చయపరచుకోవాలనేటువంటి ఆ పిలుపు ఉన్నప్పుడు Jude makes this so clear. యూదా దీన్ని మరింత స్పష్టంగా చెప్తున్నాడు. Jude is telling, యూదా ఏమని చెప్తున్నాడు? God will not lose any who are his. దేవుడు తన వారైన వారి ఎవరిని ఆయన విడిచిపెట్టడు. The verse for our meditation today is the benediction of Jude. నేటి దినం మన ధ్యానం కొరగండి ఈ వచనము యూదా ఇచ్చేటువంటి ఆశీర్వచనం. And today powerful forces are working untiringly against Christians and the cause of Christ. ఈరోజు శక్తివంతమైనటువంటి శక్తులు క్రైస్తవులకి విరోధంగా క్రీస్తు పరిచారకులైన వారికి విరోధంగా పనిచేస్తున్నారు. In such situations, అలాంటి పరిస్థితిలో it is very easy to be discouraged. మనం చాలా సులువుగా నిరుత్సాహపడొచ్చు. Sometimes it looks as if the devil is winning. కొన్ని పర్యాయాలు ఎట్లా అనిపిస్తుంది అంటే అపవాదే గెలుస్తున్నాడా అన్నట్టు. All our efforts to live for Christ are constantly being sabotaged. క్రీస్తు కొరకై మనము జీవించాలనేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఇక అవన్నీ కూడా మన నిర్వీర్యం అయిపోతున్నట్టుగా ఉంటుంది. False teachers have great resources and they are reaching lakhs of people. అబద్ధ బోధకుల దగ్గర అనేక రకాల వనరులు ఉన్నాయి, లక్షలాది మంది ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. Today we are seeing the same thing. ఈ రోజు అదే విషయం చూస్తున్నాం. Crores of rupees the false teachers invest for their wrong proclamations. అబద్ధ బోధకులు వారి తప్పుడు ప్రచారాల కొరకై కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. The deceptive message is so cunning. చూడండి, వారి మోసయుక్తమైనటువంటి ఆ వర్తమానాలు ఎంతో కుయుక్తులతో ఉన్నాయి. Their message is lure men and women. వారిచ్చేటువంటి ఆ బోధలు ఆ యొక్క ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి వారికి. When we tell the truth at times, we feel like John the Baptist. మనము ఆయా సమయాల్లో సత్యం చెప్తున్నప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను లాంటి పరిస్థితి ఎదుర్కొంటాం. What is written about John the Baptist? బాప్తిజం ఇచ్చి యోహాను గురించి ఏమని రాయబడింది? The voice of the one crying in the wilderness. Nobody is hearing in the wilderness. అరణ్యంలో కేక వేయవాని శబ్దం వంటిది. అంటే అరణ్యంలో ఎవరు వినేవారు ఎవరు ఉండరు. Many times when we shout the truth, it is like the experience of John the Baptist, a cry in the wilderness. అనేక పర్యాలు సత్యం మాట్లాడుతూ ఉంటే, సత్యం గురించి కేకలు వేస్తుంటే అది ఎవరు పట్టించుకోనట్టుగా అరణ్యంలో బాప్తిజం ఇచ్చి యోహాను కేకలాగానే ఉంటుంది. But Jude is saying that in spite of the false teachers, the believer's salvation is secure in Christ Jesus. అయితే యూదా అంటున్నాడు కదా, ఈ అబద్ధ బోధకులు ఎంతమంది ఉన్నా కానీ విశ్వాసులైన వారికి ఎంతో చక్కని భద్రత. Salvation is secure in Christ Jesus. అతని విశ్వాసులకు నుండి రక్షణ క్రీస్తునందు ఎంతో భద్రపరచబడింది. God is able to keep us from falling. దేవుడు మనల్ని తొట్టిల్లకుండా కాపాడగలవాడు. It is God who keeps us saved and will not allow any of his children to be lost. దేవుడే మనల్ని కాపాడుతూ సురక్షితంగా ఉంచుతూ తన పిల్లలైన వారిలో ఏ ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకోడు, నష్టపోకుండా చూస్తాడు. God assures the believer saying, దేవుడు విశ్వాసులకు మరింత భరోసా ఇస్తూ చెప్తున్నమాట. And blessed be the God and Father of our Lord Jesus Christ, which if you read in 1 Peter first chapter, పేతురు రాసిన మొదటి పత్రికలో గాని మనం చదివితే ఆ మాట ఉంది అక్కడ. 1 Peter first chapter, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3 to 5 I am reading. 3 నుండి 5 వచనాలు చదువుతున్నాను. Blessed be the God and Father of our Lord Jesus Christ, which according to his abundant mercy has begotten us again unto a lively hope by the resurrection of Jesus Christ from the dead, to an inheritance incorruptible and undefiled, and that fadeth not away, reserved in heaven for you, who are kept by the power of God through faith unto salvation, ready to be revealed in the last time. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. In the verse for our meditation we see that he is able. మన ధ్యానం కొరకైన వచనం మనం చూస్తున్నాం, ఆయన చేయ సమర్థుడు. This speaks of God's omnipotent power. ఇది దేవుని యొక్క సర్వశక్తిని గురించి మాట్లాడుతుంది. He exercises absolute dominion. ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క ఏలుబడిని తప్పక ఆయన అభ్యాసం చేసేవాడు. And since he has at his command all the power in the universe, the Lord God being omnipotent can do anything easily. ఆయన ఆజ్ఞ చేత విశ్వం అంతటిలో కూడా సమస్తం జరిగిస్తున్నవాడు, తన సర్వశక్తిని బట్టి ఏదైనా ఆయన చేయగలడు. Paul is writing in Ephesians chapter 3 verses 20 and 21. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 3వ అధ్యాయం 20-21 వచనాల్లో అంటాడు, Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us, unto him
be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen. Ephesians 3:20 and 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20-21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమేన్. We can see minimum of 7 important things as far as his ability is concerned. చూడండి, తన సామర్థ్యానికి సంబంధించి కనీసం ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం ఇక్కడ I'll చూడవచ్చు. just mention them. నేను ఊరికే దాన్ని అట్లా ప్రస్తావిస్తాను. Number 1, మొదటిది, he is able to do. ఆయన చేయగల సమర్థుడు. He is not idle. ఆయన ఏమి ఒక విగ్రహంలా ఉండేవాడు He కాదు. is never tired nor inactive. ఆయన ఎప్పుడు అలసిపోయి నిశ్చేష్టుడుగా ఉండేవాడు కాదు. Psalm 121:3-4 says, 121 కీర్తన 3-4 వచనాల్లో he రాయబడింది. won't sleep like you and me. నీలాగా నాలాగా నిద్రపోయేవాడు కాదు. Secondly, రెండవది, he is able to do exceedingly abundantly above all. ఆయన అన్నిటికంటే కూడా ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. So Paul is using all superlative terms. కాబట్టి పౌలు ఇవన్నీ కూడా గొప్ప పదాలు ఉపయోగిస్తున్నాడు. Therefore his power is infinite and immeasurable. అందుకని ఆయన యొక్క శక్తి అనేది అనంతమైనది, అది కొలత లేనిది. And the third thing is, మూడవ సంగతి, he is able to do what we ask. మనం అడుగు వాటన్నిటిని కూడా ఆయన చేయగల సమర్థుడు. He hears and answers every prayer. ప్రతి ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. John 14:13 and 14. యోహాను సువార్త 14:13-14 వచనాల్లో, 1 John 5:14 and 15. యోహాను రాసిన మొదటి పత్రిక 5:14-15 వచనాల్లో. And fourthly, నాలుగవది, he is able to do what we think. మనము ఊహించు వాటి అన్నీ కూడా ఆయన చేయగల సమర్థుడు. Psalm 139:1. 139 కీర్తన మొదటి వచనం. And fifthly, ఐదవది, he is able to make all grace abound towards us. కాబట్టి మన ఎడల ఆయన తన యొక్క కార్యసాధకమైన శక్తి చొప్పున చేయగలవాడు. Romans 5:20 and 21. రోమా 5:20-21 వచనాలు. Sixthly, ఆరవది, he is able to do all. ఆయన అన్నీ చేయగల సామర్థ్యం You గలవాడు. can read Genesis 18:14, ఆదికాండం 18:14 వచనం, Luke 1:37. లూకా సువార్త 1:37. Seventhly, ఏడవ మాట, he is able to do because he is the all-sufficient one. ఆయన చాలినటువంటి దేవుడు కాబట్టి ఆయన సమస్తమును చేయగలడు. He is El Shaddai God. ఆయన ఎల్ షద్దాయి దేవుడు. Such an able God is promising to keep us, అలాంటి protect us from stumbling. అంతటి సామర్థ్యం గల దేవుడు తొట్టిల్లకుండా పడిపోకుండా కాపాడగలిగినటువంటి దేవుడు. He is able to keep the believers from apostasy. విశ్వాసులని విశ్వాస భ్రష్టత్వము నుండి కాపాడగలిగిన సామర్థ్యం గల దేవుడు ఆయన. Jesus Christ is able to keep us from all error and sin that can entrap us. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాన్ని పాడు చేసేటువంటి అన్ని తప్పిదాలు, పాపాలు, వీటన్నిటి నుండి కూడా ఆయన మనల్ని కాపాడగలడు. He will not allow your foot to be moved. నీ పాదము ఎన్నడూ తొట్టిల్లనివ్వడు. That is what psalmist is writing in 121:3. అది కీర్తనకారుడు 121 కీర్తన 3వ వచనంలో ఆయన రాస్తున్నాడు. Many such promises are written in the Bible and they are all kept at our disposal. ఇలాంటి అనేకమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో రాయబడి మన కొరకు అందుబాటులో ఉంచాడు. Having done all for our firm standing, స్థిరంగా నిలకడగా నిలబడే దాని కొరకు ఇవన్నీ కూడా చేస్తూ he wants to present us faultless before the presence of his glory with exceeding joy. కాబట్టి మనల్ని ఆయన యొక్క ఎదుట, ఆయన సన్నిధిలో మనల్ని నిర్దోషులుగా ఆయన నిలబెట్టాలి, ఆనందముతో కూడా నిలబెట్టాలని He కోరుతున్నాడు. wants to present us without spot, blemish or reproach. నిర్దోషము, నింద లేకుండా మనల్ని నిందారహితులుగా నిలబెట్టాలని It కోరుతున్నాడు. was used to describe the absence of defects of a sacrificial animal. That is, when an animal is offered for sacrifice, there should not be any fault or fold or any blemish or any scar, anything like that. దేన్ని సూచిస్తుందంటే బలి అర్పించడానికి కొరకు ఏంటంటే ఒక జంతువు, ఒక గొర్రె పిల్ల కానీ అట్లాంటి తీసుకున్నప్పుడు అది నిర్దోషమైనదిగా, ఏ మచ్చ మరక డాగు లేనిదిగా, నిందారహితమైనదిగా ఉండాలి. So when he wants to present us blameless, కాబట్టి మనల్ని కూడా ఆయన నిందారహితులుగా, ఆయన మనల్ని తన ఎదుట నిలబెట్టాలని కోరినప్పుడు by washing us with his precious blood, తన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా కడిగి, oh what a blessed thing it ఇది is. ఎంత ధన్యత కదా. He will purge our consciences from the dead works to serve the living God. మన మృతమైన క్రియల నుండి మనస్సాక్షిని ఆయన ఎంతో శుద్ధి చేసి తనను సేవించువారుగా చేస్తున్నాడు. This is the purpose of his choosing us. ఈ ఉద్దేశంతోనే ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. What Paul is writing in Ephesians 1:4. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 1:4 ఏమంటాడు? He hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. మనము జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. In heaven,
పరలోకంలో What a joy it is to be found faultless and undefiled. నిందారహితంగా మనం అపవిత్రపరచబడకుండా ఉండుట ఎంత ధన్యత కదా. No taint of sin will be there. అక్కడ పాపపు సంబంధమైనటువంటి ఏ మరక అనేది ఏది ఉండదు అక్కడ. This is what Paul writes to Thessalonians in his first letter. ఇది పౌలు తెస్సలోనికలకు రాస్తున్నప్పుడు మొదటి పత్రికలో రాస్తున్నాడు. 1 Thessalonians 5:23. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:23లో I am reading that verse. ఆ వచనం చదువుతున్నాను. And the very God of peace sanctify you wholly, and I pray God your whole spirit, soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ. సమాధానకర్తయగు 5:23 చూస్తున్నాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, let us cooperate with God in achieving this goal in our lives. మన జీవితంలో ఈ లక్ష్యాన్ని సాధించుటకు దేవునికి సహకారులుగా ఉందాం. And let us live with him in heaven for eternity. పరలోకంలో నిత్యత్వము ఆయనతో కూడా మనం జీవించుదుముగాక. Let us keep this as our goal. కాబట్టి ఈ విషయాలని మనకు ఒక లక్ష్యంగా, ఒక గురిగా పెట్టుకొని, Yes, sometimes we may stumble and fall, కొన్నిసార్లు మనము తొట్టిల్లి తూలిపోయే ప్రమాదం ఉంది. but he will restore us. అయితే ఆయన మనల్ని సమకూరుస్తాడు. Cry unto him. ఆయనకు మొరపెట్టాలి. He will cleanse us. ఆయన మనల్ని కడిగి శుద్ధి And చేస్తాడు. the goal is he want to present us blameless, without any blemish, and with all rejoicing before his glory. లక్ష్యం ఏమిటంటే తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిందారహితులుగా May నిలబెట్టాలన్నది. God help us. దేవుడు మనకి సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thou art Almighty God. నువ్వు సర్వశక్తిమంతుడమైన Thou దేవుడు. art El Shaddai నువ్వు God. ఎల్ షద్దాయి దేవుడు. Nothing is impossible unto thee. దేవా, నీకు అసాధ్యమైనదంటూ ఏమీ What లేదు. a special care thou art taking, O Lord, towards us. ఎంతటి ప్రభా ప్రత్యేకమైన శ్రద్ధ మా ఎడల మీరు వహిస్తున్నారు. Lord, throughout this lifetime, O Lord, right from the day when we are saved, thou art able to keep us from falling. రక్షించబడిన దినం మొదలుకొని జీవితకాలం అంతా కూడా తొట్టిల్లకుండా కాపాడేటువంటి సామర్థ్యం గల దేవుడు. Lord, in our spirit, soul and body. అవా మా ప్రాణ ఆత్మ దేహములో What a lofty desire you are having. అవా ఎంత ఉన్నతమైనటువంటి కోరిక మీరు కలిగి ఉన్నారు. Like the sacrifice that is offered in the tabernacle or temple, without any spot, without any dot, without any blemish, without any fold or scar. Thou want to present us like that before the throne of the Heavenly Father. ఏ రీతిగా ప్రత్యక్ష గుడారంలో దేవాలయంలో ప్రభా ఒక బలి అర్పిస్తున్నప్పుడు ఆ జంతు నిర్దోషమైనది, నిష్కలంకమైన, ఏ మరక ప్రభా డాగు లేనిదిగా ఉండాలో ప్రభా, ఆ రీతిగానే మమ్మలందరినీ కూడా ప్రభా నువ్వు దేవుని సన్నిధిలో నిలబెట్టాలని కోరుతున్నావు. Help us to have that desire in our lives. మా జీవితాల్లో అలాంటి ఆశ కలిగి ఉంటకు సహాయం చేయండి. As you are leading us, holding by hand, O Lord, we also may cooperate with you to reach that goal. మా చెయ్యి పట్టుకొని మీరు నడిపిస్తూ ఉండగా మేము ప్రభా మేము సహకరిస్తూ ఆ లక్ష్యాన్ని మేము చేరుకున్నటకు సహాయం చేయండి. Keep us from the wrong doctrines which Jude is exhorting us. ప్రభా యూదా హెచ్చరిక చేస్తున్నటువంటి తప్పుడు బోధల నుండి మీరే మమ్మల్ని కాపాడండి. We are living in the end days. మేము కడవరి దినాల్లో జీవిస్తున్నాం. Speak to us more and more. ప్రభా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.